ఈ డిజైన్ కోసం బ్లౌజ్ హైటు 13.5 ఇంచులు, షోల్డర్ 6 ఇంచులు, ఆర్మ్ హోల్ 6 ఇంచులు, చెస్ట్ లూజ్ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు కోసం నడుము లూజు 7 ఇంచుల దగ్గర ఆ 7 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. నెక్ డిజైన్ కోసం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 3 ఇంచుల నుంచి కిందికి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా బాక్స్ గీయాలి. బాక్స్ గీసి దానిలో ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు అదే నెక్ నుండి కిందికి 2 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. మార్క్ చేసి అక్కడి నుండి టేప్ ఇలా అడ్డం పెట్టి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలా లైన్ గీసి అదే లైను కిందికి కూడా ఇలా కింది వరకు గీయాలి. ఇప్పుడు కింది సైడు ఇలా టేపుని ఇలా అడ్డం పెట్టి 1 ఇంచు దగ్గర మార్క్ చేసి అక్కడి నుండి పైకి 1 ఇంచుకు మార్క్ చేయండి. చేసి అక్కడ ఒక చిన్న లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ డిజైన్ కోసం ఇలా ఈ బాక్స్ లోపల నుంచి ఇలా రౌండ్గా తీసుకుంటూ వచ్చి అక్కడ మూల దగ్గర రౌండ్ అనేది ఇలా తిరగాలి. తర్వాత కిందికి వచ్చేసరికి ఇలా కొద్దిగా సన్నగా పార్ట్ లాగా తీసుకొచ్చి ఈ కింది సైడ్ లైన్కి అయితే కలుపుకోవాలి. మంచి డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. రియల్గా ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అందులో చాలా ఈజీ కూడా, కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడ్డానికి కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు కూడా మీరు రౌండ్ ఇలా గీసేటప్పుడు కూడా నీట్గా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేట్టు నేను చెప్పిన మెజర్మెంట్తో కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ కింది సైడు ఇలా డోరీస్ కోసమైనా మీరు కట్టుకోవచ్చు. లేదంటే శారీలో క్లాత్ అయినా సరే ఇలా ఈ కింది డోరీస్ పెట్టే దగ్గర క్లాత్ వేసినా కానీ, చిన్న క్లాత్ వేసినా కానీ చాలా బాగుంటుంది. లేదంటే డోరీస్ అయినా మీరు ఇలా కట్టుకోవచ్చు. పైన బటన్స్ పెట్టుకుంటే నీట్గా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.